జై శ్రీరామ్. తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ ఎలక్షన్స్ మరి రేపు జరగబోతున్నాయి. మరి మా మిత్రుడు మాకు శ్రేయోభిలాషి శ్రీ అమరావతి లక్ష్మీనారాయణ గారు కూడా మరి అధ్యక్ష పదవి గురించి పోటీ చేయడం జరుగుతుంది. మరి నేను అందరికీ విన్నవిస్తున్నా, అమరావతి గారు ఒక నిస్వార్థంగా పనిచేసే నాయకుడు. అది కాకుండా ఎలాంటి కరప్షన్లకి లోబడని నాయకుడు. మరి ఆర్యవైశ్యుల సంక్షేమానికి మంచిగా పెద్దపీట వేసే నాయకుడు. మరి ఎన్నో రకరకాలుగా మాట్లాడడం జరిగింది. 10 ఏళ్ల నుంచి 20 ఏళ్ల నుంచి అన్ని పక్కన పెడితే ఇవాళ నిస్వార్థంగా ఎలాంటి నిధులని దుర్వినియోగం చేయకుండా మరి ఇలా సంఘంని ముందు తీసుకురావడంలో ఒక కీలక పాత్ర అమరావతి లక్ష్మీనారాయణ గారు పోషించారు. ముఖ్యంగా ఉప్పల్ బగాయత్ లో కూడా ఫండ్ రేజింగ్ కూడా ఇంపార్టెంట్. ఇవాళ ఒక అధ్యక్షుడు ఎవరైతే ఉంటారో వాళ్ళు నలుగురిని కలుపుకొని పోతూ మరి ఫండ్ రేజ్ చేసే సామర్థ్యం కలిగిన వాళ్ళు ఉండాలి. కాబట్టి మరి ఆ సామర్థ్యం అమరావతి లక్ష్మీనారాయణ గారికి ఉంది. కాబట్టి మరి నేను వైశ్య సోదరులందరికీ చెప్తున్నా, వారికి ఓటేసి గెలిపించుకోవాలి. ఎలాంటి వైశ్యుల పనులున్నా 100% నేను చెప్పగలుగుతా, వారు గట్టిగా చేయగలుగుతారు. వైశ్యుల సమస్యలను కూడా పరిష్కరించుకోగలుగుతారని చెప్పి ఈ సందర్భం తెలియజేస్తూ మరి అందరూ కూడా వైశ్య సోదరులు అందరూ కూడా రేపు జరగబోయే మహాసభ ఎన్నికలలో అమరావతికి ఓటేసి మరి పెద్ద ఎత్తున మెజారిటీతో గెలిపించవలసిందిగా మనవి చేస్తూ మీ చికోటి.